జనగాం జిల్లా చౌదరం గ్రామంలో ఈ రోజు సత్యం స్వామి ఫౌండేషన్ చైర్మన్ అయిన సత్యం స్వామి ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి దేవాలయం పునర్నిర్మాణం కొరకు భూమి పూజ అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామస్తులు పలువురు పెద్దలు ఎంతో సంతోషపడ్డారు. ఒక పండగలా జరిగిందని తెలిపారు. ఇదిలా ఉండగా గుడి పునర్నిర్మాణంకి తమ వంతు సహకారం అందిస్తామని గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీమన్నారాయణ, ఉపేందర్ సేఠ్, శ్రీరామ్, ఎర్ర మురళి, ఎర్ర మధు, ఎర్ర మల్లేశం, యాసరపు పెద్దాపురం ముక్క స్వామి, ముక్క రాజయ్య, సర్పంచ్ ముక్క వెంకటయ్య, ముక్క పరశురాం, మునిగె ఉదయ్, నరసింహారావు, అంబేద్కర్ యోజన సంఘం అధ్యక్షుడు మునిగె పరశురాం, ఉప సర్పంచ్ యాదయ్య, కర్ల యల్లంధర్ రెడ్డి, యాసర ప్రవీణ్ కుమార్, యాసరపు అంజయ్య, యాసరపు కృష్ణంరాజు, యాసరపు కృష్ణ, మునిగె ధర్మయ్య, మునిగె శ్రీశైలం, భయండ్ల పూజారి, అమృతరావు తదితరులు పాల్గొన్నారు. సత్యం స్వామి ఫౌండేషన్ స్వామి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా చౌడరం గ్రామ ప్రజలందరి తరపు నుండి మా తాతల నుంచి, మా ముత్తాతల నుంచి ఉన్నటువంటి పోచమ్మ తల్లి దేవాలయానికి దీన్ని పునర్నిర్మాణం చేస్తానని ముందుకు వచ్చిన సత్యం స్వామి ఫౌండేషన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా అందరి సహకారాలు స్వామి గారికి ఉంటాయి. ఈ యొక్క మందిరాన్ని నిర్మించడానికి సాయశక్తుల నా సహకారాన్ని నేను అందిస్తాను. గారికి పేరు పేరు ధన్యవాదాలు. మా చౌడరం గ్రామంకి వచ్చినందుకు. మా ఎన్నడో పురాతన దేవాలయం ఇది. మా తాత ముత్తాతలు ఎప్పుడూ మాకు కూడా తెలియదు. అప్పటి నుంచి మేము ఓన్లీ శ్రావణ మాసాన్ని ఇక్కడ బోనాలు చేసుకుని వెళ్తున్నాం. మేము గుడి కట్టాలి అనుకున్నాం, కానీ ముందుకు రాలేకపోయినాం. ఈ స్వామి దయ వల్ల ఈరోజు పూజా కార్యక్రమం చేసి గుడి కట్టడానికి అందరి మా ఎస్సీ తరఫున అందరికి తరఫున మేము సహకారం అందిస్తామని స్వామి వచ్చినందుకు పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాం. స్వామి మరి సత్యం స్వామి గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మా యొక్క గ్రామంలో కూడా మాత్రం అమ్మవార్ల పూజారులు మేము మరి ఆ యొక్క తల్లి పూజ చేయడానికి మేము ఎప్పుడైనా ముందుకు వస్తాం. మా యొక్క సహాయక సహకారాలు కూడా అందిస్తాం. గుడికి మా వంతు సహాయం కూడా మేము చేస్తాం అనుకుంటున్నాం. జై శ్రీరామ్, శ్రీ మాత్రే నమః. నేను సత్యం స్వామి ఫౌండేషన్ చైర్మన్ని మాట్లాడుతున్నా. ముందుగా ఇక్కడ ఈ చౌడారం గ్రామస్తులకి పేరు పేరున అందరికీ మొదట ధన్యవాదాలు చెప్తున్నా. ఇక్కడ పోచమ్మ తల్లి మరి ఇక్కడ ప్రతిష్టకు పునఃప్రతిష్ట మొదలు పెడదామని మన ముక్కస్వామి గారు ఇక్కడ నన్ను పిలవడం జరిగింది. నాకు ఆప్తుడు, మిత్రుడు లాగా. మరి ఆ స్వామి యొక్క పేరుతోటి ఇక్కడ ఆయన పిలుపుతోటి నేను ఇక్కడికి రావడం జరిగింది. గ్రామము చౌడారం గ్రామము, జనగాం జిల్లాకి వచ్చిన. ఇక్కడ వీళ్ళందరి భక్తి భావము నాకు ఎంతో చాలా ముచ్చటగా నచ్చింది. భక్తి భావంతో చాలా పెద్ద మనసు చేసుకొని ఊరి సర్పంచ్ కానీ, ఇక్కడ ఉన్న మురళి నరసింహ, మన ఉదయ్ నరసింహ కానీ, మన బైండ్లన్న కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్య కారణం ఏంటంటే నేను ముంగడికి వచ్చి మాట్లాడడము, ఈ గుడి నిర్మాణము చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు సహకారం అందించి నన్ను ముంగడు నడిపియాలి. మీకు ఏదైనా ఆపద రాకుండా నేను అండగా నిలబడతా అని కోరుతూ చెప్తున్నా. ఇక్కడ అమ్మవారి సాక్షిగా చెప్తున్నా, మంచితనం కోసము ముందుకు వచ్చిన వారికి ఎప్పుడు మంచిగా జరుగుతుంది. మన సనాతన ధర్మం ఏంటంటే ముందడున్న వారికి మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది, ముంగడున్న వారికి చెడు చేసినతో మనకు చెడు జరుగుతుంది. అప్పట్లో పాపాలు తండ్రి చేస్తే కొడుకులకి, కొడుకులు చేస్తే వాళ్ళ పిల్లలకి జరుగుతుండే. కానీ కాలం మారింది. ఇప్పుడు ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా ఇదే కాలంలో అనుభవించక తప్పదు. తప్పు చేయకుండా భక్తి భావంతో ఎవరైనా కూడా ముంగడికొచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు పొందాలి, ఆమె ఆశీర్వాదం పొందాలని ప్రతి ఒక్కరికి విన్నపం చేస్తూ మీ అందరి సహకారాలు నాకు ఉండాలి. మరి నేను కూడా మీకు తోడుగా నిలబడి గుడి నిర్మాణము ఇదొక్కటి కంప్లీట్ చేయంగానే ఇంకా ఎన్నో చేసేట్టున్నవి, అవన్నీ ఒక్కొక్కటి చేసుకుంటా పోదాము. జై పోచమ్మ తల్లి, జై శ్రీరామ్. స్వామి ఏమైనా పొరపాటు ఏం లేదు కదా, విషయం వస్తుంది.